ఏది సాధిస్తావు. అందుకని తండ్రి దేవుడు మాట్లాడుతున్నా, సఫలీకృతులము కావాలంటే ప్రార్థన కావాలి, ప్రార్థన కావాలి. జ్ఞాని సొలొమోను ముత్తినే చెప్పలేదు, అనుభవంతో రాసిన సామెతలు ఇవి. అనుభవంతో రాశాడు ఆయన. నీ అనుభవం ఎలాగుంది? ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయాం. ఒక చదువుతున్న ఎడ్యుకేషన్ పరంగా 10th ఫెయిల్ అయ్యాము, నో ప్రాబ్లం, చింతించొద్దు. ఇంటర్ ఫెయిల్ అయ్యావా, చింతించొద్దు. డిగ్రీ ఫెయిల్ అయ్యావా, పీజీ ఫెయిల్ అయ్యావా, చింతించొద్దు. నీ చింత యావత్తు దేవుని మీద వేసి, అప్పుడు నువ్వు విఫలము కావు, సఫలీకృతులు అవుతావు యేసునామములో. హల్లెలూయా. నువ్వు అలాగా సఫలంలో అవుతావు. నువ్వు దేవుని మీద వేసావు కదా భారము, నువ్వు మొయ్యలేవు ఇది ప్రభు మొయ్యగలడు. ఆయన